వెల్కమ్ టు కేటీవీ. గొప్ప సినిమా అంటే బలమైన కథ, అద్భుతంగా నటించిన నటీనటులు, మనసు కదిలించే సంగీతం ఇవి మాత్రమే కాదు. ఒక చక్కటి కథను తెరపై అందంగా చూపించే ఆర్ట్ డిపార్ట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దర్శకుడి దృష్టికోణాన్ని అత్యంత సహజంగా ఆవిష్కరిస్తూ సమాంతర ప్రపంచాన్ని సృష్టించాలి. ఇందులో అమ్మాయిల సంఖ్య తక్కువ. హాలీవుడ్ స్థాయిలో రాణించిన వాళ్ళు మరీ అరుదు. కానీ ఇందుకు భిన్నంగా మన అశ్రిత కామత్ హాలీవుడ్ ప్రాజెక్టులైన అవతార్ 2, 3 భాగాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. అశ్రిత స్వస్థలం పశ్చిమ బెంగాల్. కానీ ఆమె చెన్నైలో పెరిగారు. తల్లిదండ్రులకు ఏకైక సంతానం. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో కనీసం కేబుల్ టీవీ కనెక్షన్ కూడా ఉండేది కాదు. దాంతో ఒంటరితనం నుంచి బయటపడడానికి తనదైన ఊహా ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. తల్లి గ్రాఫిక్ డిజైనర్ కావడంతో ఆవిడ పనిచేస్తున్నప్పుడు అశ్రిత శ్రద్ధగా గమనించేవారట. రంగులు, డిజైన్లపై ఇష్టం అప్పుడే మొదలైంది అంటారామె. దీనికి తోడు తాను చదివిన విద్యాసంస్థలు సృజనను ప్రోత్సహించడంతో తన ఆలోచనలన్నీ ఇట్టే సాగాయి. చెన్నైలోని కొన్నాళ్లు, తర్వాత ఆంధ్రప్రదేశ్లోని రిషి వ్యాలీ పాఠశాలలో మరికొంతకాలం అశ్రిత చదువు సాగింది. ఇక్కడి ఫిల్మ్ క్లబ్ లో చేరినప్పుడు ఇది తనని ఎక్కడికి తీసుకెళ్తుందో ఊహించలేదంటారు అశ్రిత. స్కూలు చదువు పూర్తయ్యాక అశ్రిత ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో సోషియాలజీ చదివారు. సినిమాలంటే ఉన్న ఇష్టంతో ఇందులో కెరియర్ని ఎంచుకోవాలనుకున్నారు. కానీ ఏం చేయాలన్న దానిపై అప్పట్లో ఆమెకు స్పష్టత లేదు. ఆ సమయంలో ఓ యాడ్ ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంటర్న్షిప్ చేసే అవకాశం వచ్చింది. చిత్ర నిర్మాణంలో వివిధ క్రాఫ్ట్స్ ఎలా పనిచేస్తాయో అప్పుడే ఆమె తెలుసుకున్నారు. అందులోనూ ఆర్ట్ యూనిట్ తనని ఎక్కువగా ఆకర్షించింది. ఫిల్మ్ సెట్ పై అదే నా మొదటి అనుభవం. ఏం చేయాలో, ఎలా చేయాలో అన్ని సెట్లోనే నేర్చుకున్నా. దక్షిణాదిన పెరగడం వల్ల హిందీ అంతగా రాకపోవడంతో అనేక సవాళ్లు ఎదుర్కొన్నా అంటారు అశ్రిత. వెస్టీజ్ వెస్ట్, జిందగీనా మిలే దుబారా వంటి సినిమాలతో నా కెరియర్ మొదలైంది. ఆరాధన, సేద్, సుజానే, కాప్లాన్, మొర్వాంజీ లాంటి శక్తివంతమైన మహిళలతో పనిచేయడంతో ఎన్నో నేర్చుకున్నా. తర్వాతే ప్రొడక్షన్ డిజైనర్గా స్థిరపడాలన్న నిర్ణయానికి వచ్చా అంటారామె. మరిన్ని నైపుణ్యాలు నేర్చుకోవడానికి అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ప్రొడక్షన్ డిజైనర్ కోర్సులో చేరారు. అక్కడే పలు హాలీవుడ్ చిత్రాల నిర్మాణాన్ని దగ్గరుండి పరిశీలించే అవకాశం వచ్చింది. ఇది తనకు ఎంతో నేర్పింది అంటారు అశ్రిత. ఇది ఇంటెన్సివ్ కోర్సు కావడంతో నిద్రలేని రాత్రులెన్నో గడిపా. టెక్నికల్ క్లాస్ వర్క్, శారీరకంగా ఎంతో శ్రమ. మేం డిజైన్ చేసిన ప్రతి సెట్ను మేమే నిర్మించాలి. ఇలా 2 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో లీడింగ్ ప్రొఫెషనల్స్ నుంచి చాలా విషయాలను నేర్చుకున్నా అని చెప్తారామె. తక్కువ సమయంలోనే రకరకాల ప్రపంచాలను అన్వేషించి సెట్ వేయడంలో అశ్రిత దిట్ట. ఎన్నో అంచనాలతో విడుదలైన జేమ్స్ కామెరూన్ అవతార్ 2, 3 సీక్వెల్స్లో ఆర్ట్ డైరెక్టర్గా తనదైన ముద్ర వేశారు అశ్రిత. పాండోరా ప్రపంచాన్ని ఎంతో అద్భుతంగా సృష్టించారు. అవతార్ 2వ భాగంలో ఆర్గానిక్స్ విభాగానికి పనిచేశారామె. ఇందులో భాగంగా మొక్కలు, సముద్ర జీవులు అన్నిటినీ సహజంగా కనిపించేలా చేశారు. 3వ భాగమైన అవతార్లో ఆవరణ వ్యవస్థల సృష్టితో తనదైన ముద్ర వేశారు. 10 ఏళ్ల పాటు కామెరూన్తో పనిచేశారు. ప్రతి సినిమా ఒక కొత్త ప్రయాణం, కొత్త కథ, కొత్త టీం, కొత్త ప్రపంచం. కొద్ది సమయంలో ఎన్నో లోకాల్లో జీవించే అవకాశం ఈ వృత్తి ఇస్తుంది అంటారామె.